పైన ఏపీ ప్రజలు దాదాపు 3 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు. 3 ఏళ్ల క్రితమే యుద్ధం ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు అది క్లైమాక్స్కి వచ్చినట్టుంది. ప్రజలు రెడీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం పూర్తి చేసి తొందరగా ఒక విముక్తిని పొందడానికి ఒక రకమైన విముక్తి పోరాటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు చేస్తున్న యుద్ధం అది. ప్రజల తరపున ప్రతిపక్షాలు పోరాడతాయి, ప్రజా సంఘాలు పోరాడతాయి, బుద్ధిజీవులు పోరాడతారు, అందరూ పోరాడతారు, ప్రజలతోనే కలిసి ఉంటారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ బయలుదేరాడు. మరి దేనికి సిద్ధము? జనం మీద నేను కూడా యుద్ధం చేస్తాను, ఐఎమ్ ఆల్సో రెడీ అని చెప్పి సిద్ధమా, లేకపోతే యుద్ధంలో ఓడిపోవడానికి సిద్ధమా, లేకపోతే పారిపోవడానికి సిద్ధమా, దేనికి సిద్ధమో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన కూడా సిద్ధమని బయలుదేరి ఇవాళ వైజాగ్లో భీమిల్లో సముద్రం ఒడ్డున ఆయన ఎందుకో ఈ మధ్య ఆయనకి అన్ని సముద్రం ఒక ఇది పట్టుకుంది. ఋషికొండ మీద ఉండాలి కాపురం, భీమిల్లో సభ పెట్టాలి అంతా దీని చుట్టూనే తిరుగుతుంది ఆలోచన అంతా. అక్కడేమో ఇంకోటి ఏంటంటే ఆయన ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆయన మొదలుపెట్టింది ఎన్నికల ప్రచారం. ఇవాళ సభతో ఏదో ఉత్తరాంధ్రకి ఊడబొడిసాం, ఉత్తరాంధ్రని ఉద్ధరించాం అని చెప్పే కార్యక్రమంతో ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టారు. ఇక్కడ ఎక్కువ సభలు పెట్టి అటు నుంచి ఇటు వస్తారట. సరే ఓకే, రావచ్చు, ఎన్నికల ప్రచారం కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళది, ఎవరు కాదనరు. కానీ ఆ ఎన్నికల ప్రచారానికి కూడా నువ్వు ఎవరిని బయటికి రావద్దని చెప్పేసి ఇతర పార్టీల వాళ్ళని లేకపోతే విపక్షాల నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? ఇదేనా సిద్ధం అంటే? ఎవరిని ఫేస్ చేయలేక ఎవరిని చూడడానికి భయపడిపోతూ, ఎవడో ప్రశ్నిస్తాడనని చెప్పి భయపడిపోతూ హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు బయటికి రాకుండా ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక ఎస్ఐని, 2 కానిస్టేబుల్ 3 కానిస్టేబుల్ని కాపలా పెట్టి ఇళ్ళ దగ్గర ఇంకా దేనికి సిద్ధం? అంటే అమాయకుల్ని ఎదురుగా పెట్టి నోరు లేని వాళ్ళని, ప్రశ్నించలేని వాళ్ళని, వినడానికి చెవులు లేని వాళ్ళని, లేకపోతే మనం ఏది చెప్తే అది విని బుర్ర ఊపే వాళ్ళని, వీళ్ళని పెట్టుకొని సిద్ధమా? అక్కడ సమఉజ్జీలతో పోరాడడానికి సిద్ధం కాదనమాట. చివరికి కార్పొరేటర్ స్థాయి లీడర్లు లేకపోతే ఎమ్మెల్యే స్థాయి లీడర్లు వీళ్ళని కూడా ఫేస్ చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చి నీ సభని ఎక్కడ అల్లరి చేసేస్తారో, ప్రశ్నిస్తారేమోనని భయమా? ఇదేం అర్థం కావట్లా. ఏ చట్ట ప్రకారం మీరు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి దానికి సిద్ధం అని ఓ పేరు. సిద్ధం అంటే ఎవరూ లేకుండా, అదేదో సినిమాలో ఖాళీ కుర్చీలతో మాట్లాడతాడు ఒక ఆయన, అట్లాంటిదే ఇది కూడా అంతే ఇంచుమించు. మీరు తరలించి ఉండొచ్చు, మీ చేతిలో అధికారం ఉందని వేలాదిగా బస్సులను పెట్టి ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి భయపెట్టి బెదిరించి జనాన్ని తీసుకొచ్చి ఏదో కాస్త మామ అనిపించే కార్యక్రమం చేసి సిద్ధం అనుకున్నంత మాత్రం సిద్ధం అయిపోదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు అక్కడ ఒక చీప్ క్యాంపెయిన్, అది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షాలను విమర్శించవచ్చు, నేను ఇది చేశాను అది చేశానని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళని ఏదో వాళ్ళ మీద నెగిటివ్ ఒక కార్టూన్ లాగా, కార్టూన్ కూడా కాదు ఇంకా వాటిని ఏమనాలి, అలాంటి బెలూన్స్ అలాంటి పోస్టర్స్ పెట్టి వాళ్ళని వాళ్ళ మీద వ్యంగ్య చిత్రాలు వేసి ఇది చేయడం. సో ఈ రకమైన ఇది దేనికి అనేది ఒకటైతే, అసలు ఇప్పుడు టీడీపీ జనసేన జోడి ఆ తర్వాత ప్లే చేయండి. టీడీపీ జనసేన జోడి లేకపోతే టీడీపీ జనసేన పొత్తు జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త ఏమన్నా బెంబేలెత్తిస్తుందా అనే ఒకటి కనబడుతోంది. ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడి ఈయన్ని భయపెడుతున్నట్టే కనబడుతోంది. అందుకనే ఏదో సినిమాలో శృతి హాసన్ మౌనంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, లోపల మాత్రం నేను భయపడుతున్నాను, నేను నవ్వుతున్నాను అని చెప్తూ ఉంటుంది. అది సంథింగ్ అట్లా ఉంది ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే. పైకి మాత్రం గంభీరత్వం కనిపిస్తుంది, ఎవరిని బయటికి రాకుండా అరెస్టులు చేయడం, అదేమి యుద్ధమో అదేమి సిద్ధమో అన్నట్టుగా ఉంది. ఇంకో పక్క చెల్లి బయలుదేరింది. ఆమె ఎక్కడ లేని చిన్నప్పుడు అనేవాళ్ళే
తల్లి పాలు కూడా కక్కిస్తారు నీతో అని అనేవాడు ఊళ్ళల్లో. ఇప్పుడు అట్లుంది. మొత్తం ఇంట్లో ఉన్న గుట్టంతా బయటేస్తుంది ఆమె. ఎప్పుడెప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు అని మొత్తం మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఈయనకి అసలు కునుకు పడుతున్నట్టు లేదు. ఇక ఆ కునుకు పట్టని పరిస్థితిలో, లేకపోతే ఈ వీళ్ళిద్దరి జోడీతో ఈ పొత్తుతో అదొక బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గందరగోళ పరిస్థితిలో నెట్టేసి ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియని సిచ్యువేషన్లో నెట్టేస్తున్నట్టున్నాయి. కౌరవులు అంటారు, పాండవులు అంటారు. అక్కడేమో ఇవాళ ర్యాంప్ వాక్ అని ఒకటి పెద్దది ఇలా పొడుగుది అది వేసుకున్నారు, వేయచ్చు తప్పేం లేదు. కానీ దానికి దాని ఆ షేప్ ఎలా ఉందో చూసుకుంటే అర్థమైపోద్ది అందరికీ అది వేసిన షేప్. అంటే ప్రతి దాంట్లోనూ తన తన అసమర్థతని, తన బెరుకుని, తన భయాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నట్టే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో దీని మీద చర్చను చూద్దాం ఇవాళ. తర్వాత మరోవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలు, ఆయన రా కదలిరా అంటూ ఇవాళ పీలేరులో, అటు అనంతపురంలో, ఉరవకొండలో పెట్టిన సభలు అది తరలించే జనం కాదు. వాళ్ళ నాయకులు పిలుపునిస్తారు, చంద్రబాబు నాయుడు వస్తారు, వాళ్ళ కార్యకర్తలు జనం తరలి వస్తారు. అక్కడ కూడా సభలు మరి ఎలా జరిగినాయో చూసుకోవచ్చు. అక్కడ ఇలాంటి దిగజారుడు ప్రచారము, లేకపోతే అక్కడేమి చీప్ క్యాంపెయిన్ అక్కడ లేదు. రాజకీయపరమైన విమర్శలు, పరిపాలనాపరమైన వైఫల్యాలని ఎండగట్టడం, అది ఎవరైనా చేస్తారో అది మీరైనా చేసుకోవచ్చు.